బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం భేటీ అయ్యారు. విమానయాశ్రయాలకు సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధిలో వేగం పెంచాలని కోరినట్లు సీఎం చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో 5% డీజీపీని తెలంగాణ సమకూరుస్తుందన్నారు. అభివృద్ధికి విమానాశ్రయాలు అత్యంత కీలకమన్నారు. మొదటిది ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలనేది తమ లక్ష్యమన్నారు. ఇక వరంగల్ విమానాశ్రయం పనులు త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2028 జూన్ 2 నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని చెప్పారు. తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ లో రక్షణ శాఖ భూములను వ్యవహారం తేలియక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు తమ శాఖ నుంచి పూర్తి మద్దతు ఇస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. పెట్టుకొని పనిచేస్తున్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం తరఫున కూడా మేము భాగస్వాములమై 2047కి తెలంగాణ రాష్ట్రము $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఈరోజు దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థలో 5% జీడిపిని రోజు కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ 5% జీడిపిని 10%కి పెంచుకోవాలనే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచించుకున్నాం. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 సమయానికి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రం ఎదగాలని భవిష్యత్ ప్రణాళికలను రచించుకున్నది. విమానాశ్రయాలు అత్యంత కీలక భూమిక పోషించబోతున్నాయి. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల అవసరం ఉన్నది. వారు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సోదరులు రేవంత్ రెడ్డి గారితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవియేషన్ అలాగే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. అందులో మీకు కూడా తెలిసినటువంటి విషయమే, ఎంతో ఆసక్తిగా తెలంగాణ ప్రజలు, వరంగల్ ప్రజలు చూస్తున్నటువంటి విషయం, వరంగల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరొక పక్కన మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కూడా వరంగల్ అంటే చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఆయనకి. ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర గాని, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక కల్చర్ గాని, దీన్నన్నింటినీ కూడా ముందుకు నడిపించాలని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాల్లో సహకారం కూడా అందిస్తున్నారు. ఇలా అందరం కూడా మంచి ఆలోచనతో వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్పోర్ట్ ని స్థాపించాలి, మొదలు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దానికి రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంగా కంకణం కట్టుకొని అక్కడ ల్యాండ్ తాలూకు విషయం ఎన్నో సంవత్సరాల నుంచి, ఇదేదో కొత్తగా వచ్చినటువంటి విషయం కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కేంద్రం నుంచి మేము రిక్వెస్ట్ చేశాం. వరంగల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గరే సుమారు 700 ఎకరాలు ఉంది. అక్కడ గాని ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి ల్యాండ్ కూడా ఇస్తే దాన్ని బ్రహ్మాండంగా అక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందనంటే గతంలో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని 253 ఎకరాలు రికార్డు టైంలో దాన్ని అంతటిని కూడా సమీకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పడం జరిగింది. తద్వారా ఏదైతే మనం వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నామో ప్రాసెస్ అంతటిని కూడా యాక్సెలరేట్ చేసి ఈరోజు అక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా బౌండరీ వాల్ ని మనం టెండర్ వేసుకున్నాం.
ఎయిర్పోర్ట్ తాలూకా రన్వేను కూడా టెండర్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నాం. అలాగే మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ కానీ అదర్ అలీడ్ యాక్టివిటీస్ కానీ దానికి కూడా ఒక 3-4 వారాల్లోనే టెండర్ వేసి కన్స్ట్రక్షన్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వరంగల్ ఎయిర్పోర్ట్ లో మొదలు పెట్టాలని ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మా ఏఐ టీం గాని మా మినిస్ట్రీలో ఉన్నటువంటి సెక్రటరీ గారు అందరితో కూడా చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కోరారు, జూన్ 2, 2028 ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉందో ఆ నాటికల్లా ఇది పూర్తి చేయాలని ఆయన చాలా స్పష్టంగా కోరితే అదే టైం లైన్స్ పెట్టుకొని శరవేగంగా అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ లో కూడా టెర్మినల్ బిల్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆలోచనలు తీసుకున్నాం. మీకు తెలుసు, మోదీ గారు వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా ఏవైతే సుమారు 90కి పైగా ఎయిర్పోర్ట్లు మన భారతదేశంలో మనం నిర్మించామో ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ కూడా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ కల్చర్ ని, అక్కడ ఆర్ట్స్ ని, అక్కడ ఉన్నటువంటి లెగసీని వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఆ ప్రాంత ప్రజలకి ఎయిర్పోర్ట్ ని చూస్తే ఒక ప్రైడ్ ఫీలింగ్, ఒక గర్వంగా ఉండే విధంగా అక్కడ ఆర్కిటెక్చర్ అంతటిని కూడా ఇన్వాల్వ్ చేశాం.